అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇప్పుడే ముగిసింది. దీంట్లో వివిధ అంశాల మీద చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ పరిశ్రమలకు నిలయంగా మారాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. దాంట్లో భాగంగానే ఐటీ పాలసీ 2017-2020ని ఇప్పటికే ప్రకటించుకున్నాం. ఆ పాలసీలో కొన్ని మార్పులు చేసి డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ ఈ పాలసీలో ఎవరైతే మౌలిక సదుపాయాలు కల్పించడానికి ముందుకొస్తారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల స్థాపనకు మౌలిక సదుపాయాలు కల్పించేదానికి ముందుకొస్తారో వాళ్లకు ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు నిర్మించే భవన వైశాల్యాన్ని బట్టి నిర్ణయించిన బాడుగలు ఏవైతే ఉన్నాయో కనీసం ఆ బాడుగలకు వచ్చే ఆదాయంలో 50% తగ్గితే దాన్ని ప్రభుత్వం నుంచి సపోర్ట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవి ఒక 4 విభాగాలుగా, అంటే ఆ భవన వైశాల్యాన్ని బట్టి 4 విభాగాలుగా చూసి వాటికి 18 నెలల నుంచి 36 నెలల వరకు కూడా ఈ గవర్నమెంటు 50% బాడుగా ఆదాయం తగ్గితే దాన్ని కాంపెన్సేట్ చేసేదానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల ఎక్కువ మంది మౌలిక సదుపాయాలు కల్పించడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లాంటి నగరాల్లో ఎక్కువగా ఐటీ పరిశ్రమలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. దీని ఉద్దేశం 50 లక్షల చదరపు అడుగుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు తగిన సౌకర్యాలు నెలకొల్పబడాలని, తద్వారా 50,000 మందికి ఉద్యోగాలు రావాలనేది ఒక ప్రణాళిక. 2020 నాటికి ఈ లక్ష్యం పూర్తి కావాలనేది మా ఆకాంక్ష. దీనికి అనుగుణంగానే ఈరోజు ఐటీ పాలసీలో ఈ రకమైన సవరణలు తీసుకురావడం జరిగింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్ ఇట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా నాణ్యమైన విత్తనాలను సేకరించి సకాలంలో రైతులకు అందించే ప్రక్రియను కొనసాగించడంలో భాగంగా వీటికి ఈ సేకరణకు అవసరమయ్యే నిధులను సమీకరించుకోవడానికి ఆయా సంస్థలకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిధులను వాణిజ్య బ్యాంకులు కానీ లేదా ఎన్సిడిసి కానీ నాబార్డు లాంటి సంస్థ నుంచి 8% వడ్డీ రేటుతో 2017 నుంచి 2020 మధ్య 3 సంవత్సరాల్లో ఒక్కో సంవత్సరానికి కానీ ఏపీ ఆయిల్ ఫెడ్కు 150 కోట్లు, అంటే సంవత్సరానికి, మార్క్ ఫెడ్కు 50 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకి 300 కోట్లు ఈ రకమైన రుణాలు పొందేదానికి అనుమతి ఇస్తూ ఈరోజు మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల
విత్తనాలను నిల్వ చేసుకోవడం, అవసర కాలంలో వాటిని రైతులకు రాయితీ ధరల మీద నాణ్యమైన విత్తనాలను అందించేదానికి వెసులుబాటు కలుగుతుందని మీ అందరికీ మనవి చేస్తాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ఏళ్ల కాలంలో మద్యం ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏమైనా చర్యలు తీసుకున్నామా? అట్లాంటి చర్యలు ఏమైనా తీసుకున్నామా? మద్యాన్ని ఆదాయ వనరుగా చూడడం లేదని చాలా స్పష్టంగా చెప్పాను. అదే సందర్భంలో బెల్ట్ షాపులను కూడా పూర్తిగా నివారించాలనేదే ముఖ్యమంత్రి గారి తపన. దాంతోపాటు ఈ మద్యం అమ్మకాలని నియంత్రణలోకి తీసుకురావడం వల్ల ప్రజలకు లేదా ఎవరైతే దానికి అలవాటు పడింటారో వాళ్ళకి అందుబాటులో లేకపోతే ఆటోమేటిక్గా కన్జంప్షన్ కూడా తగ్గిపోతుంది. ఈరోజు కొత్త మద్యం పాలసీ వల్ల తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నియంత్రణలోకి వస్తాయి, తగ్గిపోతాయి. భవిష్యత్తులో ఇంకా ఈ పరిస్థితి ఇంకా కూడా మారుతుంది. ఈరోజు మనం కొన్ని రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మద్యం అమ్మకాలని పూర్తిగా నియంత్రణలోకి తీసుకురావాలి. అదే సందర్భంలో మహిళలకి, పేదలకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూడాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి దీని మీద అధ్యయనం చేసి ఈరోజు కొన్ని సమస్యలు వచ్చాయి కొన్ని చోట్ల, వాటిని ఏ విధంగా అధిగమించాలి అనే దాని మీదనే చూస్తున్నాం తప్ప విచ్చలవిడిగా ఎక్కడో షాపులు ఓపెన్ చేయాలనో లేకపోతే మద్యం ఎక్కువగా అమ్మాలనో ఆ తాపత్రయము లేదా దురుద్దేశము ప్రభుత్వానికి లేదు. దయచేసి ప్రభుత్వ ఆలోచనల్ని, ప్రభుత్వ విధానాలని అర్థం చేసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. తప్పకుండా ఈరోజు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిరోధించాలని ప్రయత్నం చేసింది మేమే, ఈరోజు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నది మేమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలని పూర్తిగా నియంత్రణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా మీరందరూ కూడా సహకరించమని అన్ని రకాలుగా సహకరించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.